ఎప్పుడైతే మనిషి దేవునికి దూరం అయిపోయాడో, తెగిపోయిన గాలిపటంలా అర్థం పర్థం లేని జీవితం జీవిస్తూ, గురి గమ్యము లేని జీవితం జీవిస్తూ, మీరు చిన్నప్పుడు నేను కూడా గాలిపటాలను ఎగరేసేవాడిని. బహుశా మీరు కూడా గాలిపటాలు ఎగరేసి ఉంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. గాలిపటాన్ని మనం ఎగరేస్తున్నప్పుడు ఏం చేస్తాం? స్లోగా దారాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాం. అది ఎత్తుగా వెళ్తూ ఉంటుంది, ఎత్తుగా వెళ్తూ ఉంటుంది, ఎత్తుగా వెళ్తూ ఉంటుంది. ఒకవేళ అది ఏమాత్రం కిందకు ఒరుగుతుంటే ఏం చేస్తాం? మళ్ళీ దారాన్ని టైట్ చేసుకుంటాం, టైట్ చేస్తాం. స్లోగా ఏం చేస్తాం? దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం. అది మళ్ళీ పైకి ఎగురుతూ ఉంటుంది. పైకి ఎగురుతూ ఉంటే మళ్ళీ స్లోగా దారాన్ని రిలీజ్ చేస్తాం. ఎందుకని? ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. ఒకవేళ పడిపోతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? దారాన్ని టైట్ చేసి టైట్ చేసి టైట్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ గాలిపటం, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, ఆ గాలిపటం అనుకుంటుందట, ఈ మనిషి అనవసరంగా నన్ను టైట్ చేస్తున్నాడు, అనవసరంగా నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, నా మాన నన్ను బ్రతకనివ్వటం లేదు, కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పి గాలిపటం అనుకుంటుందట. ఇప్పుడు వాస్తవంగా ఆ గాలిపటము తాను తయారు చేసినటువంటి వ్యక్తి చేతిలో ఉన్నది కాబట్టే అది ఎగురుతుంది. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? కొన్నిసార్లు దారాన్ని రిలీజ్ చేసి పైకి వెళ్ళే అవకాశం ఇస్తాడు. అది పడిపోయే ఛాన్స్ ఉంటే దాన్ని టైట్ చేసి కంట్రోల్ చేస్తూ ఉంటే అసలు గాలిపడానికి ఇష్టం ఉండదటండి. అస్తమానం నన్ను కంట్రోల్ చేస్తాడేమిటి? చాలామంది పిల్లలకు కూడా అమ్మ నాన్న వద్దురా, అలా చేయొద్దురా, ఆలస్యంగా ఇంటికి రావద్దమ్మా, అస్తమాన సెల్ ఫోన్లో ఏమిట్రా, ఎందుకు ఆ ఫ్రెండ్సు అని అంటూ ఉంటే పిల్లలకి ఎంత కోపం వస్తావు. ఆ కండిషన్స్ పెడతారు ఇంట్లో, స్వేచ్ఛ లేకుండా పోతుంది ఇంట్లో. టైంకి ఇంటికి రావాలని చెప్పి అంటారు. కాసేపు టీవీ చూస్తే ఒప్పుకోరు, కాస్త ఫ్రెండ్స్తో తిరిగి వస్తే ఒప్పుకోరు, ఆలస్యంగా ఇంటికి వస్తే ఒప్పుకోరు, కోపడతారు, కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు అని చెప్పి పిల్లలు కూడా సాధారణంగా కంట్రోల్ చేస్తే ఒప్పుకోరండి. మమ్మీ అనవసరం కండిషన్స్ పెట్టమాకు నువ్వు. ఆ తల్లి అంటుంది, అయ్యా మా అమ్మాయి కాలేజ్ 6 గంటలకు అయిపోతుంది, గంట సేపు ప్రయాణం చేస్తే 7 గంటలకల్లా వచ్చేసేయాలి, 7:30కు వస్తుంది, 8 గంటలకు వస్తుంది, 9 గంటలకు వస్తుంది. అమ్మ ఈడొచ్చిన అమ్మాయివి కాలేజీ నుంచి 9 గంటలకు రావడం ఏమిటి ఒంటరిగా, ఎర్లీగా వచ్చేసేయచ్చు కదా అని చెప్పి నేను చెప్తూ ఉంటే అర్థం చేసుకోవట్లేదు. ఆఖరికి నేను చెప్పేశాను, రేపటి నుంచి కాలేజీ నుంచి నువ్వు 7 గంటల నుంచి 7:30 వరకు వచ్చేసేయాలి ఇంటికి, ఆలస్యంగా రావడానికి వీల్లేదు అని ఖచ్చితంగా మా అమ్మాయికి చెప్పేశా. మా అమ్మాయి ఏమంటుందో తెలుసా? మమ్మీ నేను ఆలస్యంగా ఇంటికి వస్తున్నానని చెప్పేసి నువ్వు కోపడుతున్నావు, కండిషన్స్ పెడుతున్నావు, నీకు అంత కష్టంగా ఉంటే చెప్పు మమ్మీ, నేను ఇంటి బయటే ఉంటా, హాస్టల్ తీసుకుని ఉంటా. నా ఫ్రెండ్స్ అలాగే హాస్టల్ తీసుకుని ఉంటున్నారు, వాళ్ళతోనే నేను ఉంటా అంటే కని పెంచి పెద్ద చేసి రెక్కలు ముక్కలు చేసుకొని ఆ కుమార్తె యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పి రోజుకు 10 గంటలు 12 గంటలు ఉద్యోగం చేసిన తల్లి తండ్రి ప్రేమ పెంపకము అన్నీ పోయినాయి. ఫ్రెండ్స్తో తిరగడానికి వాళ్ళకు స్వేచ్ఛ కావాలని చెప్పి ఆఖరికి ఏం చేస్తున్నారంటే కన్న పేగును కూడా తెంచేయడానికి తెగిస్తున్నారు. కంట్రోల్ చేయకండి. సరే, తమ్ముళ్ళు చెల్లెళ్ళు 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? మన మధ్య ఎవరైనా ఉన్నారా? 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు చేయి చూపిస్తారా? థ్యాంక్ యూ. మనకి సాధారణంగా కంట్రోల్ చేసేటటువంటి పేరెంట్స్ అంటే ఇష్టం ఉండదు. ఒక విషయం, తమ్ముళ్ళు చెల్లెలు ఒక ప్రశ్న వేస్తున్నా, బ్రేకులు లేని బైక్ మీకు ఇస్తాను, మీరు ఆ బైక్ వేసుకెళ్తారా? మాట్లాడరేంటి? బ్రేకులు లేని బైక్ కానీ బ్రేకులు లేని కారు కానీ మీకు ఇస్తే ఆ కారు కానీ బైక్ కానీ మీరు తీస్తారా? బ్రేకులు లేని బైక్ అయినా ఇవ్వండి, బ్రేకులు లేని కారు అయినా ఇవ్వండి, నేను వేసుకెళ్తాను అన్నవాడు ఎవడైనా ఉన్నాడండి? ఉంటే చేయి చూపించండి.
25 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఇందాక చేయి చూపించారే, మీలో ఎవరైనా బ్రేకులు లేని బైక్ను కానీ బ్రేకులు లేని కారు కానీ తోలే ప్రయత్నం చేయగలరా? చేయగలిగితే చేయి చూపించండి. ఒక్కళ్ళు చేయి చూపించలే. అయితే మీరు ఏమంటున్నారు? ఊరుకోండి బ్రదర్, బ్రేకులు లేని బైకు వేసుకెళ్తే పోతాం కదా, బ్రేకులు లేని కారు వేసుకెళ్తే పోతాం కదా. సరే, ఇప్పుడు నా ప్రశ్న, బ్రేకులు ఉండడం వల్ల ఏమిటి ఉపయోగం? వెళ్ళేటటువంటి బైక్ని ఆపడానికా లేదా వేగంగా వెళ్ళడానికా? దేనికి ఉపయోగపడుతూ చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. వెళ్ళేటటువంటి బైక్ని కానీ కారుని కానీ ఆపటానికా లేదా బైక్ మీద కారులో ముందుకు దూసుకుపోవడానికా? దేనికి ఆ బైకు బ్రేకు ఉపయోగపడుతుందో చెప్పాలి. ఆపడానికి అన్నవారు చూపిస్తారా? నేను తప్పు తెలుగే మాట్లాడుతున్నాను కదా, అడుగుతున్నాను. ఇప్పుడు ఆ బ్రేక్ ఎందుకండి? వెళ్ళిపోతున్నటువంటి బండిని ఆపడానికి అన్నవాళ్ళు ఒకసారి చూపిస్తారా? ఓకే, కానీ వాస్తవం తెలుసా అండి, ఆ బ్రేక్ అనేది బైక్ ఉందనుకోండి, నువ్వు ఆ బైక్ మీద స్పీడ్గా వెళ్ళొచ్చు. బ్రేక్ ఉందని తెలిస్తేనే కదా నువ్వు స్పీడ్గా వెళ్ళగలిగింది. బ్రేక్ ఉందని తెలిస్తే కదా కారులో దూసుకుపోగలిగింది. ఆ బ్రేకే లేదనుకోండి, నువ్వు వెళ్ళగలవా? ముందుకు వెళ్ళగలవా? ముందుకు వెళ్ళే ఛాన్సే లేదు. ఒకవేళ ముందుకు నువ్వు దూసుకుపోవాలి అని అంటే 40 స్పీడ్లో, 60 స్పీడ్లో, 80 స్పీడ్లో, 90 స్పీడ్లో, 100 స్పీడ్లో నువ్వు బైక్ మీద దూసుకుపోవాలన్నా, కారులో దూసుకుపోవాలన్నా, టైంకి నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి గమ్యానికి చేరుకోవాలన్నా నీ మనసు అంతా దేని మీద ఉంది చెప్పండి? బ్రేక్ మీద ఉంటుంది. బ్రేకు వీకుగా ఉందనుకో, నువ్వు స్పీడ్గా వెళ్ళవు. అర్థమవుతుంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు? బ్రేకు వీకుగా ఉందనుకో, నువ్వు స్పీడ్గా బ్రేక్ మీద వెళ్ళవు. నీ వెనకాల కూర్చున్న ఫ్రెండ్ ఇంట్రెస్ట్లోకి వెళ్తావు, ఒరే బ్రేక్ వీక్గా ఉందిరా కాబట్టి నేను స్పీడ్గా వెళ్తా. దయచేసి వినండి, నీ పట్ల అమ్మకు నాన్నకు గొప్ప ఆలోచనలు ఉన్నాయి, అలాగే దేవునికి కూడా. తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు నిన్ను నన్ను సృష్టించుకున్నాడు. నీ పట్ల నా పట్ల ఆయనకు ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. నిన్ను కన్నటువంటి నీ తల్లికి తండ్రికి కూడా నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. అలాగే నీకు కూడా బహుశా నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉండే ఉంటాయి. నేను డాక్టర్ని కావాలనో, లేకపోతే కలెక్టర్ని కావాలనో, లేకపోతే ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ని కావాలనో, ఒక సైంటిస్ట్ని కావాలనో, ఒక పేరుగాంచినటువంటి లాయర్ని కావాలనో, నీకు కొన్ని ఆశయాలు ఉండే ఉంటాయి. అయితే విను, నీకున్నటువంటి ఆశయం డాక్టర్ కావాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు నేను మెడిసిన్ చేసి డాక్టర్ కావాలని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నావు. ఈ 7 సంవత్సరాల్లో నువ్వు డాక్టర్గా మెడిసిన్ ఫినిష్ చేయాలంటే, గమ్యానికి సమయానికే చేరాలంటే నీకేం కావాలి చెప్పండి? బ్రేకులు ఉన్నటువంటి బైక్ కావాలి, వాహనం కావాలి. బ్రేకులున్న వాహనము ఉంటేనే నువ్వు సమయానికి వెళ్ళాలనుకున్న గమ్యానికి నువ్వు చేరగలుగుతావు. ఆ బ్రేకులే లేకపోతే నువ్వు అసలు బండే స్టార్ట్ చేయవు. అమ్మ నాన్న ఎవరో తెలుసా? నిన్ను కన్నవాళ్ళు, నీకంటే ముందు పుట్టిన వాళ్ళు, ఎన్నో అనుభవాల గుండా పాఠాలు నేర్చుకున్న వాళ్ళు. ఎప్పుడు నువ్వు స్లోగా వెళ్ళాలో, ఎప్పుడు నువ్వు ఆగాలో, ఎప్పుడు నువ్వు బ్రేక్ వేయాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోవాల్సిన సమయంలో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను, గమ్యాన్ని నువ్వు అందుకోవాలి అని ఆశించిన అమ్మ నాన్న ఏం చేస్తారంటే, ఎదురుగుండా ఒకవేళ స్పీడ్ బ్రేకర్ ఉందనుకోండి, వాళ్ళు చేస్తారు, స్లో చేస్తారు. ట్రాఫిక్ కొంచెం అస్తవ్యస్తంగా ఉందనుకోండి, స్లో చేస్తారు. రోడ్డు బాగాలేదనుకోండి, వాళ్ళు నిన్ను స్లో చేస్తారు. ఎందుకు స్లో చేస్తున్నారయ్యా అంటే, నువ్వు ప్రమాదంలో పడకూడదని చెప్పి, యాక్సిడెంట్ చేసుకోకూడదని చెప్పి, ఆ గోతులో పడి తిరగబడకూడదు కారు అని చెప్పి వాళ్ళు బ్రేక్లు వేస్తూ ఉంటారు. నువ్వేమో బుర్ర తక్కువడివి. అమ్మ నాన్న బ్రేక్లు వేస్తుంటే నా కండిషన్స్ పెడుతున్నారు, నేను అనుకున్నట్టుగా చేయట్లేదు, నేను కోరుకున్నది జరగనివ్వట్లేదు అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు చెప్పు, బ్రేకులు అవసరం అంటారా లేదంటారా? ఏమంటారు?
ఆ బ్రేకులే లేకపోతే నువ్వు ముందుకెళ్ళే ఛాన్స్ ఉందా? లేదే. కానీ మనిషికి ఏం కావాలి? స్వేచ్ఛ. అనుకున్నది చేయాల్సిందే. అనుకున్నది చేయాల్సిందే. ఎవరితో తిరగాలంటే వాడితో తిరగాల్సిందే. దేన్ని ప్రేమించాలంటే దాన్ని ప్రేమించాల్సిందే. ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవాల్సిందే. దేంతో సంబంధం ఏర్పరచుకోవాలి దాంతో సంబంధం ఏర్పరచుకోవాల్సిందే. దేని మీద కన్ను పడితే దాన్ని సొంతం చేసుకోవాల్సిందే. ఇది నీ తత్వం, నీ వ్యక్తిత్వం.